ఖాకీలకు అంటే పోలీసులకు ఆరోగ్య భద్రత దొరికేనా? ఆసుపత్రులకు 300 కోట్లకు పైన బకాయిలు ఉన్నాయట. వైద్యానికి నిరాకరిస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్, కార్పస్ ఫండ్ వినియోగం పైన అనుమానాలు. ఎంత ఘోరం అండి పాపం. వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతారు, పోలీసులు గ్రౌండ్లో తిరుగుతారు. ముఖ్యంగా అందులో హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళు ఇంకా చాలా భయంకరంగా పనిచేస్తారు. మొత్తం సిస్టమ్ని అదుపులోకి తీసుకొచ్చేది ఇగో వీళ్ళే. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఈ హోంగార్డులకైతే ఉద్యోగ భద్రత లేదు, ఏ భద్రత లేదు. వాళ్ళకి జీతాలే చక్కగా రావు. వాళ్ళదొక బాధ. ఈ కానిస్టేబుల్ వీళ్ళకి ఒక సరెండర్లు రావు, ఆ టీఏలు డిఏలు చక్కగా రావు. అంతంత మాత్రం జీతాలే, ఆ పిఆర్సీలు కూడా సరిగ్గా అమలు కావు. అడగడానికి వాళ్ళ డిపార్ట్మెంట్లో అవకాశం లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కదా, వాళ్ళు ఉద్యమాలు చేయడం కానీ, పోరాటాలు చేయడం కానీ, సోషల్ మీడియాలో అడగడం కానీ, క్వశ్చన్ చేయడం కానీ, మాకు ఇది రాలేదని అడిగే అవకాశం లేదు. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి, గంతే. మరి అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎట్లా? ఇప్పుడు వాళ్ళు గ్రౌండ్లో తిరిగే వాళ్ళకి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఉద్యోగ భద్రత మీద చాలా స్ట్రాంగ్గా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు వాళ్ళకి సంబంధించిన డబ్బులే 300 కోట్లు బకాయిలు ఉంటే, హాస్పిటల్కి వెళ్ళిన ఒక పోలీసు ఫ్యామిలీ వాళ్ళ ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్ నిరాకరిస్తుంది, ఎక్కడ పోవాలా? రాష్ట్ర పోలీస్ శాఖలో అమలవుతున్న ఆరోగ్య భద్రతా పథకం సంక్షోభంలో ఉన్నది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పెండింగ్లో ఉండడంతో వైద్య సేవలపైన సందిగ్ధత నెలకొంది. ఈ హెల్త్ స్కీమ్ కింద సేవలు అందిస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రభుత్వం 300 కోట్లకు పైన బకాయి పడ్డది. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆరోగ్య భద్రతా పథకం అమలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం బకాయిల క్లియరెన్స్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ సిబ్బంది కోరుతున్నారు. సో ఇది చాలా అన్యాయం. ఇది ఇంకా వాళ్ళకి చాలా బకాయిలు పెండింగ్లు ఉన్నాయి, ప్రమోషన్ సరిగ్గా రావు. దాంట్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్, ఎమ్మెల్యేని బతిలాడాలా, మంత్రిని బతిలాడాలా, ఆడ ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళని బతిలాడుకోవాలా, ఇన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి. మనకు పేరుకే పోలీసులు వాళ్ళు కానీ